టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించడం విన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. ఇది గ్రహించని పవన్ కళ్యాణ్ గారు నా దృష్టిలో అసలు మనిషే కాదు. పవన్ కళ్యాణ్ గారికి పదవి రానప్పుడు నేను ఆంధ్ర ప్రజల కోసం అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ గాల్లో మేడలు కట్టిన పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఒక్క పని అంటే ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో చెప్పిన హామీలకే దిక్కు లేదు. కానీ తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ప్రజల్ని ఉద్ధరిస్తాడంట. ఇదేమి విడ్డూరమో ఇదేమి కథనో నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు జనసేన పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే జనసేన అనే పార్టీ పేరు తీసేసి టీడీపీకి అమ్ముడుపోయిన పార్టీగా పేరు పెట్టుకుంటే బాగుంటది. లేదు 15 రోజుల నుంచి చూస్తే ఎక్కడలేని గింజుకొని కొట్టుకుంటున్నాడు. ఆ విజయ్ గెలిచినప్పటి నుంచి విజయ్ గెలుపు ఇతని ప్రాణానికి వచ్చింది. అతను ఎట్లా గెలిచినాడో ఏమో తెలియదు, కానీ ఇతన్ని మాత్రం తిట్టనోడు లేడు. కూటమి వాళ్ళు చేయించిన సర్వేలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వైప్ చేసే అవకాశాలు ఉన్నట్టు తేలింది. దీన్ని బట్టి ఎలక్షన్లు వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. 3 పార్టీలు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి న్యాయం చేస్తాడనే ధైర్యంతో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి సహాయాన్ని అర్థించడం జరుగుతుంది. నారా లోకేష్ గారికి నిరసన సెగ తగిలింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మృతులను పరామర్శించడానికి వచ్చిన నారా లోకేష్ గారిని కార్మిక సంఘాలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎంతలా దిగజారిపోయింది అంటే ఇప్పుడు జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. చేతగాకపోతే దిగిపోవాలి గాని ఇలాంటి నీచపు రాజకీయాలు చేయొద్దు. మా పవన్ కళ్యాణ్ అన్నకి రాజకీయం చేయడమే తెలియదు అనుకున్నా. అడ్మినిస్ట్రేషన్ తెలియదు, పెట్టుబడులు తీసుకురావడం తెలియదు, ఆఖరికి స్టీల్ ప్లాంట్ గురించి కూడా తెలియదు. నాకు అనుభవం లేదు అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటిదే ఒక సంఘటన జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే వాళ్ళ ప్రాణాలు నేను తీసుకురాలేను కానీ వాళ్ళ కుటుంబాలని నేను ఆదుకోగలను, ఆదుకుంటాను అని మాట ఇచ్చారు.